నమస్తే అన్న చెప్పు. అన్న ఓజీ ఎలా అనిపిస్తుంది ఇంకా 2 రోజుల్లో అన్న సినిమా కోసం. ఓకే సినిమా ఫస్ట్ డే చూస్తామన్నా. ఓకే నువ్వు రారా? అంటే అంటే చూడన్నా పవన్ కళ్యాణ్ గారు ఈ గెటప్ ఎప్పుడు చూడలేదు ఇంత మాస్ వైలెన్స్ గా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రియల్లీ వెయిటింగ్ అన్న. ఓకే చూసి ఇంకా ఎంత టికెట్ ఎంత ఉన్నా కూడా ఓకేనా ఓకే 2000 3000 ఓకే అన్న. ఓకే తగ్గేదేలే అంట. లేదు అంటే మీకు ఏం కావాలా పవన్ కళ్యాణ్ వచ్చే సినిమా మీకు ఏం కావాలి లవ్ కావాలా ఏముండాలి అన్న, లవ్ గివ్ అంటే అన్ని ఉండాలన్న. పవన్ కళ్యాణ్ ఒక హీరో అన్న. ఓకే సో మనకి అన్ని కావాలన్న. పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ మూవీ అంటే ఆర్ఆర్ వీరమల్లు అవునని కాదని పాన్ ఇండియా ఇది కూడా మాస్ పాన్ ఇండియా మూవీ కదా సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏ విధంగా అన్న? అంటే ఈ సినిమాలు ఏమున్నాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే పుష్ప రేంజ్ దాటే ఛాన్స్ ఉన్నారా ఈజీగా దాడుతుంది అన్న. లేపేస్తాం. ఓకే ఈసారి ఎట్లా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంగం ఎలా ఉండబోతుంది చెప్పలేమన్నది అతనికి లెక్క అది. శివాలు లేసాయా అంతే అన్న నమస్తే అన్న నమస్తే బ్రో. పేరన్నా శివకుమార్. ఓకే అన్న మరి ఇంకా 2 రోజుల్లో ఓజీ రాబోతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది ఎలా ఉండబోతుంది మీరు ట్రైలర్ చూసారా ఎలా అనిపించింది మీకు ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ఒక లెక్క బ్రో. ఓకే ఈ ఓజీ ఒక లెక్క బ్రో. ఓకే ఓజీలో అన్న డైలాగ్ డెలివరీ అంతా వింటేజ్ పవన్ కళ్యాణ్ ఖుషీలో ఉన్న డైలాగ్ సేమ్ అలాగే ఉన్నాయి. ఆయన డెలివరీ అలాగే ఉంది. వాయిస్ లో మాడ్యులేషన్ ఫుల్ హైప్ లో ఉంది. వాయిస్ సినిమా మీద ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అన్న గెటప్ అయితే ఇంకా మామూలు నెక్స్ట్ లెవెలే. అనుకుంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ తో చాలా మంది డైరెక్టర్ పనిచేశారు కానీ ఎప్పుడు కూడా సినిమా గెటప్ లో తను ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ రాలేదు కానీ నిన్న ఎల్బీ స్టేడియంలో సేమ్ అదే గెటప్ తోని కత్తి పట్టుకొని రావటాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది అసలు రక్తం అసలు ఆగట్లేదు ఎవరు కూడా శివాలు లేసాయి అంటారు సినిమా కూడా సో మీరు ఎలా ఫీల్ అయ్యారు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసారా ఎలా అనిపించింది శవాలు లేగవటాలు అవన్నీ అంటే అవి సినిమా హైప్ కోసమే. కానీ అన్న అయితే మంచి యాక్టరే. అన్నలో ఉన్న యాక్టర్ ని కొంతమంది ఏంటంటే నెగిటివిటీ చేస్తున్నారు. అన్నకున్న యాక్టింగ్ స్కిల్స్ అన్నకి ఈజీ ఆఫ్ యాక్టింగ్ ఎవరికి లేదు. అన్న ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆ సినిమా గెటప్ అదే దాన్ని ఏమంటారు లుక్స్ మ్యాచ్ అవడం కోసం వేసుకొచ్చారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతకు ముందు ఉన్న సినిమాలకి అన్న ఎప్పుడు ప్రమోట్ చేయాల. ఈ మధ్య వస్తున్న సినిమాలు అంతకు హిట్ కావట్లేదు. ప్రొడ్యూసర్లు కూడా దానివల్ల బెనిఫిట్ అవుతారని చెప్పని అన్న ప్రమోట్ చేశాడు. అంతకుముందు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలాంటి భారీ గజెటాలు అయ్యేం లేవు. నిన్న అయితే స్టేడియంలో ఎంతమంది వచ్చారు మీరే చూసుంటారు. అసలు కూర్చోడానికి ఖాళీ లేదు అంతుంది. అనుకుంటే ఏంటంటే ఒక విమర్శ ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ రేట్ చాలా ఘోరంగా పెంచారు. 1000 రూపాయల టికెట్ అంటే ఎట్లా చూస్తారు ప్రీమియర్ షోస్ అని చాలా మంది కూడా అంటారు. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ప్రీమియర్ షోకి బాగా వేరే అభిమానులే వెళ్తారు. వాళ్ళ ఇష్టంతోనే వెళ్తారు. అంతేగాని వాళ్ళ మీద రుద్దేసి మీరు రావాలి కంపల్సరీ కానీ ఎవరేం పెట్టలేదు కదా. ప్రీమియర్ షోకి అలాగే ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళే వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళరు. నెగిటివిటీ పబ్లిష్ చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తారు. సో దానివల్ల ఆయనకి పోయేదేం లేదు. ఆయనకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయనకి వచ్చేదేం లేదు. మన గతంలో అత్తారింగ్ దారే సినిమా మొత్తం బయటకు వచ్చినా కూడా అది చాలా పెద్ద హిట్ కొట్టింది. ఈసారి ఓజీ ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్న? అత్తారింటికి దారేది అనేది ఫ్యామిలీ సినిమా. అది ఫ్యామిలీ సినిమా ఎలా ఉన్నా చూస్తారు. అంటే ఇప్పుడు మొత్తం బయటకు వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ చరిష్మాతో అది మళ్ళీ ఇట్టు కొట్టేసింది. ఇది కూడా అంతే. ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్ చేసినా కానీ ఈ సినిమా ఇట్టు కొట్టడం అయితే పక్కా. ఇంకోటి ఏంటంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ సినిమా కూడా కొంతమంది నెగిటివ్ రివ్యూ చెప్పడం ప్రిపేర్ అయ్యి కూర్చున్నారు. అంటే సినిమాని అంటే పాజిటివ్ చెప్పే సినిమా జెన్యున్ చెప్పే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. కానీ కావాలని కక్ష కట్టి పవన్ కళ్యాణ్ తొక్కాలనే ఉద్దేశంతో ఆ రకంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా సినిమా రిలీజ్ అవ్వాలి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ఏమైనా వార్నింగ్ ఇస్తారా వాళ్ళకి? వార్నింగ్ అలాంటి ఇచ్చే అంత పెద్దవాళ్ళం కాదులే. కానీ మామూలుగా నేను సినిమా లవర్నే. ఎందుకంటే ఎవరి సినిమా అయినా చూస్తా బాగుంటే. పవన్ కళ్యాణ్కి మాత్రం ఫ్యాన్ని. పొలిటికల్ గా ఫ్యాన్నే, మూవీ పరంగా కూడా ఫ్యాన్నే. ఇప్పుడు నెగిటివిటీ చేసే వాళ్ళకి ఏంటంటే సినిమా తీసే వాళ్ళకి యాక్టర్స్ కి డిఫరెన్స్ ఉండేది. సినిమా తీసే వాళ్ళు ఏంటంటే డబ్బులు పెడతారు. యాక్టర్ ఏంటంటే డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తాడు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రొడ్యూసర్కి ఏంటి లాస్ కదా. దాని మీద సినిమా మీద బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న యాక్టర్లు, సైడ్ క్యారెక్టర్స్, లైట్ బాయ్స్, దాని పేరు ఏం పేరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరికీ ప్రాబ్లం అయింది. ఎందుకంటే నెక్స్ట్ సినిమా రావాలి అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి కదా. అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. అనుకుంటే హరిహర వీరమల్ల సినిమా అప్పుడు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు, ఇది మా అన్న సినిమా కాదని. సో ఈ ఓజీ ఎలా ఉండబోతుంది అంటే పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ సెకండ్ మూవీ, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీరు ఏం కోరుకుంటారు? ఓజీలో ఏం ఉండాలని కోరుకుంటారు? ఓజీలో ఉండాలంటే ఫుల్ యాక్షన్ ఉండాలని కోరుకుంటున్నా. హరిహర వీరమల్లు యాక్షన్ గానే ఉంది. దీనికి ఇదేంటంటే అది డ్రామా లాగా ఉంది. అంటే
పాతకాలం లాగా మన ఎలా అంటే దేశభక్తులు వింటేజ్ అలా ఉంది. ఇదేంటంటే ఇది గ్యాంగ్స్టర్ యాక్షన్, గన్నులు కత్తులు ఇలా ఉండాలని కోరుకుంటా. నేను ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటా పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయనలో ఉన్న యాక్షన్ బయటికి రావాలని కోరుకుంటా. ఆయనలో ఒక ఇది ఉంది, ఫైర్ ఉంది. ఆ ఫైర్ బయటికి రావాలని నేను అనుకుంటా. ఎందుకంటే ఆయన పొలిటికల్ గా కూడా ఫైర్ యాక్టరే. పొలిటికల్ కూడా ఫైర్ గానే ఉంటారు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఫైర్ గానే ఉంటారు. ఆ ఫైర్ సినిమాలో కూడా కనపడితే నేను ఇంకా ఎంజాయ్ చేస్తా. అది నాకు కావాల్సింది అయితే అదే. నిజ జీవితం ఎట్టున్నాడో సినిమాలు అట్టుంటే మాత్రం. ఎందుకంటే యాక్టింగ్ చేసేవాడు కాదు కావాల్సింది మనకి, ఫైర్ రావాలి లోపల నుంచి. అదే నిజమైన యాక్టింగ్ నా దృష్టిలో. నాకైతే ఓజీ మాత్రం ఫుల్ సక్సెస్ కొట్టిద్దని అనుకుంటున్నా. కంగ్రాచులేషన్ టు ఓజీ టీమ్. అండ్ పవన్ కళ్యాణ్ డైయాడ్ ఫ్యాన్ రెండు కాదన్నా తన కండు వేసుకొని గబ్బర్ సింగ్ సినిమా పోయిన రోజుల నుంచి సాహో సినిమా తీసి, అంటే సాహో సినిమా కూడా చాలా మంచి సినిమాని, కాకపోతే మన తెలుగు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి కొద్దిగా అట్లా కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇది కూడా ఇక్కడ మన వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారన్న? నెగిటివ్ టాక్ చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, కానీ నెగిటివ్ టాక్ ని బట్టి కాకుండా సినిమాకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటాను. ఏ సినిమాకైనా నెగిటివ్ టాక్ చెప్పే వాళ్ళు ఉంటారు, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ కాకుండా కొంతమంది సోషల్ యాంటీ ఎలిమెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళు పిఆర్ టీమ్స్ ఆపోజిట్. అంటే నేను ఏ హీరోకి ఫ్యాన్ కాదు, అది ఏ హీరో ఫ్యాన్స్ కి యాంటీ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ అలా అని ఇండస్ట్రీని తొక్కేదంటే చూస్తే నాకు నచ్చదు. ఇండస్ట్రీ బాగుండాలని అనుకుంటా, అందరి సినిమాలు హిట్ అవ్వాలని అనుకుంటా. అలాగే ఓజీ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని అనుకుంటున్నా. ఓజీ పుష్పని లేపే అన్న, మరి ఇప్పుడు ఓజీ పుష్పాన్ని లేపే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తావు అన్న? పుష్ప రియల్ కలెక్షన్ ఏంటో నాకు తెలియదు బ్రో. అది తెలుగులో అయితే సరిగ్గా ఆడలేదు. అంటే ఫ్యాన్స్ వరకు, పుష్ప ఫ్యాన్స్ వరకు బాగా ఎంకరేజ్ చేశారు. ఓజీ అయితే అలా కాదు, అందరూ ఎంకరేజ్ చేసే సినిమాలానే ఉంది. ఒక్కసారి కనుక హిట్ టాక్ వచ్చిందంటే ఇండస్ట్రీ రికార్డ్స్ అసలు తుడిచిపోతాయి. ఓజీకి ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అసలు ఇప్పుడే చెప్పొచ్చు. ఎలాగంటే నువ్వు బుక్ చేసుకుందాం అని చెప్పి ఓపెన్ చేస్తే ఎక్కడ లేవు కూడా, అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి. సెకండ్ డేస్ కూడా లేవు, అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి. ఫస్ట్ గురు, శుక్ర, శని, ఆదివారం 4 రోజులు సెలవులే, ఇంకా పండగ సెలవులు. ఓజీ సినిమా కోసం వేరే సినిమాలు వస్తే ఓజీ సినిమాతో పాటు ఓజీ సినిమా టికెట్లు లేవని చెప్పి వేరే సినిమా బుక్ చేసుకునే ఛాన్సులు ఉన్నాయి. ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడే రావచ్చు. ఓజీ వల్ల వేరే సినిమా కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. నిన్న కూడా ప్రీలీజ్ ఈవెంట్ లో అతి ఎక్కువ వ్యూస్ సంపాదించిన ప్రీలీజ్ ఈవెంట్ అంటే ఓజేగా చరిత్ర సృష్టించింది. సో ఈ సినిమా కూడా అలా ఉండబోతుంది అనుకోవచ్చా? సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే బ్రో, సినిమా హైప్ ఫుల్ బ్రో. అది ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా కానీ, ఏ థియేటర్ అయినా కానీ ఫుల్ అవ్వాల్సిందే, అంత హైప్ ఉంది. ఓజీ బ్లాక్ బాస్టర్ బ్రో, ఇంకెంతకంటే చెప్పేది ఏం లేదు. 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 50,000 కోట్లు అని ఎవడో రామ్ చరణ్ సినిమాకి చెప్పి నెగిటివ్ పబ్లిసిటీ తీసుకొచ్చాడు. 50,000 కోట్లు అని, దేవరాకి 2 లక్షల కోట్లు అని ఏదేదో చెప్పి ఆ సినిమాలకి నెగిటివ్ పబ్లిసిటీ తీసుకొచ్చారు. అన్ని కోట్లు రావాల్సిన పని లేదు, జనానికి సినిమా నచ్చితే చాలు. సో ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది అంటే యాజ్ ఏ ఫ్యాన్ గా సుజిత్ కి ఏం చెప్పదలుచుకున్నా? ఇంకో మాట చెప్పాలి బ్రో. ఎవడో గేమ్ చేంజర్ సినిమాని 50,000 కోట్లు బ్రో, 1000 కోట్లు బ్రో అని చెప్పని అన్నాడు. వాడు కనపడితే కనుక గడ్డ పట్టుకుని తెంగుతా. అలా వాడు కావాలని చెప్పి నెగిటివ్ పబ్లిసిటీ క్రియేట్ చేశాడు. వాడు ఎవడో నాకు కనపడట్లేదు. వాడు కృష్ణకాంత్ పార్క్ వెళ్ళిన ప్రతిసారి నేను ఆఫీస్ కట్టేళ్ళు వస్తా, ఎప్పుడు కనపడినా వాడిని కొడదామనే చూస్తున్నా. వాడు ఒక్కసారి కూడా కనపడలా, వాడు కనపడితే ఖచ్చితంగా కొడతా. సో ఈసారి పవన్ కళ్యాణ్ కి ఎవరైనా నెగిటివ్ రివ్యూ చెప్తా ఊరుకునే పరిస్థితి లేదు. ఊరుకునే పరిస్థితి లేదు కాదు. నెగిటివ్ రివ్యూ అంటే జెన్యున్ రివ్యూ చెప్పుకోవచ్చు. అలా అని చెప్పని అదే రుద్ది జనాల మీద వెళ్ళొద్దు అనేలాగా చేస్తారు చూడు ఇన్ఫ్లుయెన్సర్స్, అది తప్పు. ఎవడైనా పర్సనల్ ఒపీనియన్ చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు సుజిత్ కి ఏం చెప్పదలుచుకున్నా? సుజిత్ ఒక ఫ్యాన్ అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేసే విధానం ఎలా అనిపించింది, ఏం చెప్పదలుచుకున్నా? ఇప్పుడు మనకి ఇష్టమైన యాక్టర్ ని ఇలా చూపించాలని ప్రతి ఒక్క డైరెక్టర్ గా ఉండేది. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని తెలుసు. సాహో సినిమా తీశాడు, అది తెలుగులో అంతగా అవ్వకపోయినా నార్త్ లో బాగా ఆడింది. అలాగే దాని నుంచి తీసుకుని తెలుగులో కూడా జనాలకి కనెక్టివిటీ అయ్యేలాగా మంచిగా ఉండిద్దనే అనుకుంటున్నా ఓజీ. సో ఈ ఓజీతోనే పుష్ప రికార్డులు, కల్కి రికార్డులు లేపించే ఛాన్స్ ఉందంటావా? రికార్డుల గురించి మనకు తెలియదు, కానీ అంతవరకు నేను రికార్డుల గురించి అది నిజమో కాదో తెలీదు. ఓజీ అయితే పక్కా ఇండస్ట్రీ రికార్డు. సో ఈ సినిమాలో కూడా విలన్ గా చూస్తున్న ఆషిక్ బానయ్య అట్లాంటి పెద్ద దిగ్గజమైన యాక్టర్ తను. సో తను ఈ సినిమాలు చేయడం ఎలా చూడొచ్చు? సినిమాలో ఉన్నాడు కదా, ఎలా చూడొచ్చు అంటున్నా? అతనే సినిమాకి ప్లస్ అవుతాడు బ్రో. హిందీ మార్కెట్ పెరిగిపోయింది బ్రో అతని వల్ల. అతను చూడడానికి కూడా చాలా మంది వస్తారు. అతను మంచి యాక్టర్ బ్రో. అది కాక మళ్ళీ మన మున్నాబాయ్ ఉన్నాడని చెప్పని టాకు.
ఓకే మున్నభయ్య. మున్నాబాయ్ గురించి తెలియదు, మరి మున్నాబాయ్ ఉన్నాడో లేదో. మున్నాబాయ్ ఉంటే కనుక ఇంకా బాగుండేది. ఓకే ఇంకా అది. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.